మా చిన్నప్పుడు మేము మట్టి తవ్వితే వానపాములు చూసేవాళ్ళం. ఇప్పుడు అసలు ఎక్కడ అన్ని సిగరెట్ పీకలు, గుట్కా ప్యాకెట్లు. మనం ఏంటంటే గంగైనా యమునైనా గోదావరైనా సహం కాలుష్యం చేస్తాం. భక్తి ఉండొచ్చు కానీ కాలుష్యం కూడా ఎక్కువ అవుతుంది. గల్లీ గల్లీకి ఒక వినాయకుడు, నువ్వు ఇంత పెద్దగా పెట్టినావు, నేను ఇంత పెద్దగా పెట్టినా, నేను డీజే ఇంత సౌండ్ పెట్టినా, నువ్వు డీజే ఇంత సౌండ్ పెట్టినావు. దెన్ కొన్నిసార్లు నేను కొంచెం రౌడీగా కూడా బిహేవ్ చేయాల్సి వస్తుంది. నాకు అసలు ఆర్గానిక్కి న్యాచురల్కి తేడా తెలిసేది కాదు. ఆర్గానిక్ అంటే అలౌడ్ పెస్టిసైడ్స్, న్యాచురల్ అంటే నో పెస్టిసైడ్స్. పురుగు పడితే మంచిది. ఫస్ట్ సొంతంగా మీకు పండించుకోండి. అందుకని గ్రో యువర్ ఓన్ ఫుడ్ అని స్టార్ట్ చేసాం. సో ఇలా చేస్తున్నప్పుడు సపోర్ట్ సిస్టమ్ గవర్నమెంట్ నుంచి ఎలా ఉంటుంది? సో ఈ ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పుడు మీ మోటివ్ ఏంటి? ఆర్గానిక్ అండ్ న్యాచురల్ వేరు అన్న విషయం మీకు తెలుసా? ఎన్ఆర్ఐస్ లోకల్స్తో కలిసి ఇద్దరూ కలిసి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి మన భారతదేశ భూమిని అలాగే ఇక్కడున్న నీటిని కాపాడడానికి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇంతేకాదు పేద పిల్లలందరికీ కూడా విద్య సరిగ్గా అందాలని కష్టపడుతున్నారు. సో ఇలా వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఎన్జిఓ ద్వారా చేస్తున్నారు. అండ్ హియర్ వీ హ్యావ్ ఎన్ ఎన్జిఓ. వాణి గారు విత్ అస్ టుడే. నమస్కారం వాణి తిమ్మయ్య గారు. నమస్కారం అండి. స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగిందండి? అంటే కమింగ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ, అబ్రాడ్ వెళ్ళారు, రకరకాల ప్లేసెస్ చూసారు, నేచర్ పట్ల ఇంట్రెస్ట్ అండ్ నేచర్ గురించి ఒక సోషల్ వర్క్ చేయాలనే ఒక భావన కలగాలంటే ఏదో కథలు ఉండాలి కదా మీలో. సో ఏంటది, వాట్ ఇస్ ఇట్? అంటే నేను నేచర్లోంచే వచ్చాను. చిన్నప్పుడు అంతా మేము పంట పొలాలలోంచి నడుచుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఎక్కడండి మీ ప్రాపర్? మాది మెదక్ డిస్ట్రిక్ట్ అండి, తూప్రాన్. సో రోజు 3 కిలోమీటర్స్ వాక్ చేసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళము. అండ్ స్కూల్లో కూడా మేము గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల ఏంటంటే అందరు పిల్లలు కలిసి ఉండేవాళ్ళం. అంటే ఆల్ టైప్స్, లైక్ వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, డబ్బు లేని వాళ్ళు ఉండొచ్చు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసి పెరిగాం మేము. మళ్ళీ ఊర్లో కూడా ఎలా అంటే ఒక కుటుంబం లాగా ఉండేది ఊరంతా. మాకున్నవి వేరే వాళ్ళకి ఇవ్వడం, వేరే వాళ్ళవి మేము తెచ్చుకోవడం అయినా కూడా. అండ్ కూరగాయలు కూడా మేము వారంకి ఒక రోజు సంతలో ఏదో ఆలుగడ్డలు అట్లాంటివేవో కొన్ని కొనేవాళ్ళం తప్ప మోస్ట్ ఆఫ్ ద కూరగాయలన్నీ మన ఊర్లోనే పండేవి. ఒకరికొకరం షేర్ చేసుకోవడం, బార్టర్ సిస్టమ్, కరెక్ట్. సో ఒకరొకరు ఇచ్చుకోవడం వల్ల అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని తెలుస్తుంది, ఆప్యాయత పెరుగుతుంది. అండ్ ఇట్స్ ఏ బిల్డ్స్ ద రిలేషన్షిప్. అంటే ఒకరి మధ్యలో ఒకరికి, ఇప్పుడు అంటే పక్కింట్లో ఎవరు ఉంటారో తెలియదు ఇప్పుడు, అప్పుడైతే అలా కాదు. సో దాట్ వే అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఐఎమ్ కనెక్టెడ్ టు నేచర్ అని చెప్పొచ్చు. అండ్ సోషల్ సర్వీస్ అనేది నేనేం స్పెషల్గా దాన్ని నేర్చుకొని చేసింది ఏం లేదండి. ఇప్పట్లో స్కూల్లో సిఎస్ఆర్ అని ప్రోగ్రాము అదంతా నేర్చుకుంటారు. అప్పట్లో అది అంటే మన దాంట్లో చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఇంగ్రేన్ అయిపోయింది. ఎందుకంటే మనం చూసాం, మన పేరెంట్స్ని చూసాం, మా అమ్మ నాన్న దే వర్ వెరీ గుడ్ టేకింగ్ కేర్ ఆఫ్ మెనీ పీపుల్. అండ్ మేము ఎప్పుడు కొంచెం మంచిగానే ఉండింది. సో వాళ్ళు ఎప్పుడు అందరికీ సాయం చేసేవాళ్ళు. వాళ్ళని చూసి అట్లా నేర్చుకోవడం జరిగింది. మీరు పెళ్ళైన తర్వాత యుఎస్ వెళ్ళిపోయారు? యుఎస్లో ఒక 14 ఏళ్ళు ఉండి మళ్ళీ ఇండియా వచ్చేసాము. వచ్చి కూడా ఇప్పుడు 15 years అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చూసుంటారు మీరు మార్పు? దట్ అరే నేను దీని గురించి పనిచేయాలి, నేను సంథింగ్ గోయింగ్ రాంగ్ అని ఎప్పుడు అనిపించింది మీకు? ఫస్ట్ వచ్చేసి గండిపేటలో ఉన్నామండి. మాకు ఒక ఇల్లు కోసం వెతికాము. అప్పుడు మేము యుఎస్ నుంచి వచ్చాం కాబట్టి మాకు అక్కడ ఇల్లు ఉండింది. ఇక్కడ వచ్చాక అపార్ట్మెంట్ నచ్చలేదు మాకు. ఒక మంచి ఇంట్లో ఉండాలనుకుంటే, మాకు ఇండిపెండెంట్ ఇంట్లో ఉండాలనుకుంటే మాకు కావాల్సినట్టుగా లేదనిపించింది. యుఎస్లో ఉన్నంత క్వాలిటీ ఇక్కడ లేదనిపించింది. సో ఎందుకు మనం కట్టొద్దు అన్న ఉద్దేశంతో మా ఆయన సాఫ్ట్వేర్లో ఉండే, కానీ తను అప్పుడు మెల్లగా కన్స్ట్రక్షన్ సైడ్ మూవ్ అయ్యి కన్స్ట్రక్షన్ చేయడం మొదలుపెట్టినారు. సో అప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు లేబర్ పిల్లలంతా వచ్చేవాళ్ళు. వాళ్ళంతా పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని చూసుకోవడం కోసం అని స్కూల్ వెళ్ళలేదు పాపం, వాళ్ళంతా ఉండేవాళ్ళు. అప్పుడు ఏంటంటే నేను వాళ్ళకు చదువు చెప్పేదాన్ని. నేను చదువు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక దగ్గర కూర్చోవాలి. అంటే పెద్ద పిల్లలకు నేను చెప్పాలన్నా చిన్న పిల్లలు ఎవరో ఒకరు టేక్ కేర్ చేయాలి కదా. అప్పుడు మా పాప వచ్చేసి వాళ్ళకి చిన్నగా తోలు బొమ్మలాటలాగా అట్లా ఏదో వేయించేది, కొంచెం చిన్న స్టోరీ టెల్లింగ్ చెప్పేది, అట్లా వాళ్ళని చిన్నగా బిజీ చేసేది. అంతలోపు నేను పెద్ద పిల్ల వాళ్ళకి చెప్పేదాన్ని. అట్లా మెల్లగా దెన్ ఐ థాట్ మనం ఈ పిల్లలందరినీ స్కూల్కి పంపించాలి రెగ్యులర్గా అని. మా పక్కనే అంగన్వాడీ సెంటర్ ఉండింది, గవర్నమెంట్ స్కూల్ ఉండింది, కానీ ట్రాన్స్పోర్టేషన్ వాజ్ ద ప్రాబ్లమ్. సో మేము అప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ పెట్టేసి, ఎందుకంటే రోజంతా నేను చెప్పలేను కదా, ఒక గంట చెప్పగలుగుతానేమో.
ఐ ఫెల్ట్ దే షుడ్ గో టు స్కూల్ అని. సో అందుకని మేము అలా వాళ్ళని స్కూల్కి పంపించడం అది స్టార్ట్ చేసాం. చిన్న పిల్లల్ని అంగన్వాడీలో క్లాస్లో ఏమవుతుందంటే అండి, వాళ్ళు ప్రతిసారి కన్స్ట్రక్షన్ అయినప్పుడు అక్కడి నుంచి మారిపోతూ ఉంటారు. కరెక్ట్. కాబట్టి పిల్లలకి స్కూల్ అన్నది కంటిన్యూస్గా ఉండదు, ఆ ఎడ్యుకేషన్ అన్నది అదొక మెయిన్ ప్రాబ్లం. కరెక్ట్. దానివల్ల కూడా చాలా మంది డ్రాప్ అవుట్ అవుతారు, వెళ్ళడం ఇష్టపడరు. అండ్ నేను స్కూల్ అడాప్ట్ చేసుకున్నప్పుడు కూడా నా మెయిన్ ఫోకస్ అంతా పిల్లలు ఎవరైతే సరిగా చదవలేరో వాళ్ళ మీదే ఉండేది. సో మిగతా టీచర్లు అందరూ, అంటే మేము పెట్టిన టీచర్ కావచ్చు, మోకిలాలో గవర్నమెంట్ స్కూల్ అడాప్ట్ చేసుకున్నామండి. అండ్ చుట్టుపక్కల 4 విలేజెస్లో ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మనకు వాళ్ళకి బాత్రూమ్స్ కావచ్చు, ఇంకా స్కూల్లో బెంచెస్ కావచ్చు, చదువుకోవడానికి లైక్ బ్యాగ్స్, నోట్బుక్స్ అట్లాంటివన్నీ, అట్లాంటివన్నీ ఇచ్చేవాళ్ళం. డిఫరెంట్ ఎన్జిఓస్ కూడా నాకు హెల్ప్ చేశాయి. అవి ఈవెన్ సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాళ్ళు హెల్ప్ చేశారు. సో అట్లా చేసేదాన్ని. దట్ మై బాసటా ఫౌండేషన్ అని నా ఓన్ ఫౌండేషన్ పెట్టుకొని అట్లా చేశాను. బాసటా ఫౌండేషన్ నిర్మించాలని ఎందుకు అనిపించింది మీకు స్టార్ట్ చేయాలని? అదే మేము వచ్చినప్పుడు అట్లా నేను చేసేదాన్ని కదా. సో నన్ను చూసి వేరే మా కమ్యూనిటీలో ఇంకొక అంకుల్ ఉండేవారు, విజయభాస్కర్ రెడ్డి గారని. అండ్ మా ఇంకో ఫ్రెండ్ ప్రతిమ ఉండేది, ప్రభాకర్ రెడ్డి గారని ఉండే. వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. దే ఆర్ హెల్పింగ్ మీ విత్ డిఫరెంట్ థింగ్స్. అంటే ఒకరు అకౌంటింగ్లో, ఒకరు ఇంకొకలాగా అట్లా హెల్ప్ చేశారు. సో ఇప్పుడు కమ్యూనిటీ సర్వీస్ లాగా చేశారు అందరూ కలిసి. అప్పుడు అందుకని వై నాట్, అంటే ఒక ఆర్గనైజేషన్ అయితే బాగుంటుంది, ఇండివిజువల్ చేసే కంటే ఎక్కువగా చేయొచ్చు మనము అనే ఉద్దేశంతో బాసటా ఫౌండేషన్ అనేది స్థాపించాం. సో ఆ ఫౌండేషన్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? దాని ద్వారా అదే స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నాం. ఫస్ట్లో మా టీచర్స్ని పెట్టడము, అండ్ పిల్లలను ఎక్స్కర్షన్స్ తీసుకెళ్లే వాళ్ళము. అండ్ మెయిన్ ఏమంటే వాళ్ళకి స్కూల్ అంటే ఇష్టం అయ్యేటట్టుగా క్రియేట్ చేసామండి. ఎందుకంటే భయపడితే పిల్లలు నేర్చుకోరు. దట్స్ వాట్ ఐ ఫీల్. వాళ్ళకి ఇష్టం ఉండాలి. స్కూల్ ఆర్ట్ నేర్పించాము, వాళ్ళకి ఆర్ట్ బుక్స్ ఇచ్చాము, వాళ్ళు చేసిన ఆర్ట్ గోడల మీద పెట్టే వాళ్ళము. అండ్ ఒక బోర్డు ఉండేది వాళ్ళకి, వాళ్ళే డ్రా చేయడము అట్లా అంతా. అండ్ ఇంగ్లీష్ అంటే భయం పోగొట్టాం వాళ్ళకు. మేము మాట్లాడడం నేర్పించడం, చిన్న చిన్నగా పదాలైనా చదవడం నేర్పించడం. అండ్ స్పెషల్గా వెనకబడి ఉన్న వాళ్ళకి సపరేట్గా క్లాసెస్ పెట్టాం. అంటే ఇది ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదు నిజంగా చెప్పాలంటే. మీలాంటి వాళ్ళు ఇంకో 4-5 కలిస్తేనే అయ్యే పని. కరెక్ట్. అట్లే కదా. కరెక్ట్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కరెక్ట్. ఒకటి చైల్డ్ వెల్ఫేర్, ఒకటి ఎన్వైర్న్మెంట్, అలా రకరకాలుగా ఉంటాయి. సో ఈ ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి మీ మోటివ్ ఏంటి అసలు? ఫస్ట్ అయితే పిల్లలకు ఒక మంచి చదువు రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే వాళ్ళకి చదువు రావాలి అని నేను స్టార్ట్ చేశాను. దట్స్ అ బాసటా ఫౌండేషన్. అండ్ దాని ద్వారా మేము మొక్కలు పెట్టడము, హెల్త్ క్యాంప్స్ చేయడము అవి కూడా చేసాం. సో కానీ స్లోలీ ఏమైందంటే వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్, మనం పిల్లలకు చదువు ఒకటే ఇస్తే సరిపోదు, వాళ్ళ హెల్త్ కూడా బాగుండాలి కదా. అంటే పర్యావరణం బాగుండాలి మెయిన్. మా చిన్నప్పుడు మేము మట్టి తవ్వితే వానపాములు చూసేవాళ్ళమండి, మొక్కలు పెట్టాలని. ఇప్పుడు అసలు ఎక్కడ, అన్ని సిగరెట్ పీకలు, గుట్కా ప్యాకెట్లు అట్లా దొరుకుతుంటే నాకు చాలా బాధేసింది. మేము అది ప్లాంటేషన్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో, ఇండస్ స్కూల్ వాళ్ళతో చేయించాను నేను చాలా అట్లాంటివన్నీ. చేయించినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ సాడ్. అరే ఏమైంది, మన భూమి ఏమైపోతుంది అసలు ఏంటి. వానపాములు కొనుక్కొని తెచ్చుకుని వేసుకునే టైం కూడా ఉంది. కరెక్ట్. వచ్చింది. ఇప్పుడు ఎరువు చేయాలంటే అత్వామ్స్ కొనుక్కొచ్చుకొని ఎరువు చేసుకుంటున్నాం ఇప్పుడు మనము, విచ్ ఇస్ సాడ్ స్టేట్. మా చిన్నప్పుడు ఎక్కడంటే అవి అట్లా వచ్చేసేవి. సో అది లేదు ఇప్పుడు. అది నాకు చాలా బాధేసింది. అండ్ స్కూల్కి వెళ్ళేప్పుడు కూడా అప్పుడు చిన్నగా ఉండింది మోకిల. సో ఎక్కడంటే అక్కడ చెత్తేసి కుప్పలు కాల్చేసేవాళ్ళు. సో దానివల్ల గాలి కూడా పాడవుతుంది కదా. సో అందుకని దెన్ ఐ సెడ్ ఓకే, దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్. ఇది వేరేది కూడా ఉంది, మనం ఇంకొకటి తీసుకోవాలి బాధ్యత అని అనిపించి దెన్ అప్పుడు అంటే విస్తరించాం. ఒకవైపేమో పిల్లలు చదువు అదొక పార్ట్, ఇంకోవైపేమో పర్యావరణ పరిరక్షణ. అది చాలా పెద్ద. కరెక్ట్. చాలా పెద్దది. అంటే మన కంట్రోల్లో సహం ఉంది, సహం లేదు. నాకు అనిపిస్తుంది మన కంట్రోల్లో ఉన్నది మన ఇంటి వరకే, మేబీ పక్క ఇంటి వరకు, మేబీ సొసైటీ వరకు కూడా అవ్వట్లేదు. హౌ? ఎందుకంటే నేనుండే అపార్ట్మెంట్లో మేము అందరికీ సెగ్రిగేషన్ చేసి పెట్టామన్నమాట. ఈ బ్యాగ్స్ మట్టుకే కొనుక్కోండి, ఇవైతే టోటలీ ఈకో ఫ్రెండ్లీ. అండ్ మీరు ఇందులో మీ కిచెన్ వేస్ట్ అంతా వేయండి, మీరు నేను తినగలిగేవి తొక్కలు తోళ్ళు అని. పక్క దాంట్లో అంతా డ్రై వేస్ట్ వేయండి, ఇంకోటి అంతా ఎలక్ట్రానిక్ వేస్ట్ ఆర్ రీసైకిల్ చేయలేని వేస్ట్ అలాంటిదంతా వేయండి అని చెప్పి పెట్టాము. 10 బ్లాక్స్ ఉంటే ఒక్క బ్లాక్ మాత్రమే అందరు యాక్సెప్ట్ చేస్తున్నారు, మిగతా ఏ బ్లాక్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఏంటి, ఎంతో లేదు
నెలకి 200 మాత్రమే. కరెక్ట్. పిజ్జా కాస్ట్ కూడా కాదు అది. సేమ్ నేను కూడా అదే చెప్తాను అందరికీ. సో అది చాలా పెద్ద మీరు అంటే ఛాలెంజ్ తీసుకున్నారు. దెన్ ఎలా? ఫస్ట్ మా కమ్యూనిటీలో మాధురి అండ్ విద్య అని మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి. నేను ఇది బాధపడేదాన్ని కానీ నాకు దానికి సొల్యూషన్ ఏంటని తెలియలే. సో వాళ్ళు అప్పుడు ఉండి ఏంటంటే తను ఎవరినో పిలిచారు, ఒక అతను వచ్చేసి వాళ్ళు హిల్ రిడ్జ్లోనో ఎక్కడో చేసేవాళ్ళు, ఎలా సగ్రిగేట్ చేయాలి ఏంటి ఎందుకు చేయాలి అనేది ఒకటి చెప్పారు. దాని తర్వాత మేము ఫస్ట్ కమ్యూనిటీలో స్టార్ట్ చేసాం. మా అంటే సగ్రిగేట్ చేసి మా కమ్యూనిటీలోనే వేసి దాన్ని ఎరువు చేద్దామని చేశారు. కానీ దానివల్ల ఎలుకలు రావడం అట్లా అంత ప్రాబ్లం అనిపించింది. బట్ ఇంకా కొంచెం సరిగా పందికొక్కులు ఎలుకలు అన్నీ వస్తున్నాయని కంప్లైంట్ చేశారు. సో బయట చేస్తేనేమో బయట వేరే పక్కన ఒక రెస్టారెంట్ ఓపెన్ అయి ఉండింది, వాళ్ళకి ప్రాబ్లం అయ్యి వాళ్ళు వద్దని చెప్పారు. అవి ఎక్కువ మల్టిప్లై అయిపోతాయి కదా. అందుకని ఎలా అని అనేలోపు ఐ కేమ్ టు నో అబౌట్ గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ, GWS అని. వాళ్ళు గండిపేటలో చిన్నగా స్టార్ట్ చేశారు ఫస్ట్ అప్పట్లో. సో గండిపేటలో నేను ఉండే ఫస్ట్ మోకిలాక్ మూవ్ అయ్యే కంటే ముందు అక్కడ ఫ్రెండ్స్ ద్వారా నాకు అది తెలిసి దెన్ మా విలేజ్లో కూడా యాక్చువల్గా అప్పుడు ఏంటంటే గ్రామాల్లో మనకు 3 పిట్ సిస్టమ్ అలాట్ చేశారు గవర్నమెంట్. అది సరిపోదు, మోకిలా గ్రో అవుతుంది అని చెప్పేసి మా సర్పంచ్ గారికి చెప్పాను నేను. వాళ్ళు పాపం హీఈస్ వెరీ నైస్ అండ్ వేరే కమ్యూనిటీస్ వాళ్ళకి కూడా చెప్పాను నేను. సో మనం అందరం కలిసి ఒకసారి వెళ్ళి చూసొద్దామని. అంటే ఇట్ బికేమ్ ఫస్ట్ నాకు కొంచెం ఈజీ అయింది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీస్ ఆర్ బిల్ట్ బై సుబిషి మా కంపెనీ. అందుకని వాళ్ళందరికీ మేము ఏంటో తెలుసు, ఎట్లా సోషల్ సర్వీస్ చేస్తాము అనేది తెలుసు. అందుకని కొంచెం ఈజీ అయింది, అప్రోచబుల్. వేరే కమ్యూనిటీస్ వాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా నేను స్కూల్స్లో చేయడము, దానివల్ల కొంచెం ఇట్ వాజ్ ఈజీ ఫర్ దెమ్. వీళ్ళు ఏదో చేస్తున్నారంటే దే మైట్ బి టెల్లింగ్ సంథింగ్ గుడ్ అని అట్లా. అందుకని వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు రావడానికి. ఖానాపూర్లో ఉండింది ఒక యూనిట్, గండిపేట్, ఖానాపూర్, అజీజ్ నగర్ అండ్ వట్టినాగులపల్లి అంతా ఉంది మావి యూనిట్స్. సో అప్పుడు మేము ఖానాపూర్ వెళ్ళి చూసినప్పుడు అక్కడ చాలా మంచిగా అనిపించింది, అందరికీ నచ్చింది. కానీ అది ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, ప్రతి ఇంటి నుంచి 200 రూపాయలు. అదే మాకేంటంటే ఎలా అంటే మేము తడి చెత్తని ఎరువు చేస్తామండి. పొడి చెత్త వచ్చేసి మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ పికప్ బాయ్స్ అమ్ముకుంటారు. ఏమి అసలు డబ్బులు ఏమి రాని వేస్ట్ మాత్రమే మేము సిమెంట్ దాన్ని కూడా మళ్ళీ సగ్రిగేట్ చేసి బేల్ చేయాలి, మేము చేసి సిమెంట్ ఫ్యాక్టరీకి పంపిస్తాము. మిగతా రిజెక్ట్ వేస్ట్ ఉంటుంది, అది ఇన్సినరేట్ చేస్తాం. సో ఇదన్నీ చేయాలంటే మనకు లేబర్ కావాలి, పవర్ ఖర్చు ఉంటుంది, మళ్ళీ మేము ఎరువులో కోకోపీట్ కలుపుతాం, ఆ ఖర్చు ఉంటుంది. ఫస్ట్ అసలు నేర్పించాలి, ఇంట్లోనేమో సగ్రిగేట్ చేసేది ఒక ఛాలెంజ్, సగ్రిగేట్ చేసడం ఒక ఛాలెంజ్, అండ్ ప్రతి ఇంటికి 200 రూపాయలు ఇవ్వడం అనేది ఒక ఛాలెంజ్. 200 రూపాయలు ఓన్లీ ఫర్ ప్రాసెసింగ్, మళ్ళీ 200 రూపాయలు పికప్ బాయ్కి ఇవ్వాలి. సో ఇట్స్ 400 రూపీస్ పర్ హోమ్. సో అపార్ట్మెంట్స్ అయితే 125 రూపీస్ తీసుకుంటాం. అట్లా అయ్యేసరికి ఫస్ట్ కొన్ని కమ్యూనిటీస్ వద్దేమో అన్నట్టుగా, అంటే ఇట్స్ అ బర్డెన్ రైట్, కానీ దే నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. మిగతా దగ్గర అట్లా చూపించినాము, చెత్త అంతా ఒక దగ్గర ఉంటే ఫ్యూచర్లో ఎట్లా అవుతుంది, మనకు మొక్కలా ఎంత గ్రో అవుతుంది అనేది ఒక పిక్చర్ వేసి అంత రావచ్చు అనేది మనం చూపించినాం వాళ్ళకి. సో ఏం చేస్తారు మీరు ఇలాంటి పెద్ద కమ్యూనిటీస్లో ఒక ప్రెజెంటేషన్లో చేసి వాళ్ళకి నేర్పిస్తారా? మనకు అన్నపూర్ణ కానీ రిలయన్స్లో ఉన్నారు, రిలయన్స్ గ్రీన్ వాళ్ళు చాలా చక్కగా యాక్చువల్గా వాళ్ళ కమ్యూనిటీలో చేశారు ఫస్ట్, అది కూడా చూసాం మేము. కాకపోతే కమ్యూనిటీ పెద్దదైనప్పుడు ఇట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్, అందుకని దెన్ మళ్ళీ రెంటల్ వెళ్ళి వచ్చే వాళ్ళ వల్ల ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ లైక్ మనం చెప్తూనే ఉండాలి, ఎవ్రీడే నిరంతర విద్య. సో ఫస్ట్ అయితే కొంతమంది మా ఫ్రెండ్స్ అందరం ఉన్నాం, మేము వెళ్ళేసి ప్రతి కమ్యూనిటీకి వెళ్ళి చెప్పేవాళ్ళం. సో వాళ్ళకి ఫస్ట్ పీపీటీ ప్రజెంటేషన్ చూపించి ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలని ఫస్ట్ ఈసీ వాళ్ళతో మాట్లాడి డబ్బుల గురించి మాట్లాడి అది ఒప్పుకున్నాక దెన్ వీ యూజ్ టు టీచ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ కూడా ఎందుకు చేయాలి, దానివల్ల ఎట్లా పాడవుతుంది మనం చేయకపోతే అనేది. దాన్ని చేయించాక వాళ్ళంతా అట్లా ఒప్పుకున్నారు పాపం. దే ఆర్ వెరీ సపోర్టివ్ ఈవెన్ టుడే. చాలా మంచిగా అందరు కమ్యూనిటీ సపోర్ట్ చేయబట్టే మేము చేయగలుగుతున్నాం. అండ్ ఈవెన్ వేస్ట్ సెగ్రిగేషన్ ఒక ఎత్తు అయితే దాన్ని తీసుకెళ్ళడం అది పికప్ బాయ్స్ వాళ్ళకి ఎట్లుంటుంది అంటే టకా తొందరగా పని అయిపోవాలి, ఈ టైం లోపల అయిపోవాలి, నెక్స్ట్ వేరే దానికి వెళ్ళిపోవాలి. అన్ని కవర్లో ఉంటే ఇట్లా టకానని వేసుకోవడం ఈజీ కదా, ఇప్పుడు ఒక్కొక్క దాంట్లోంచి కుమ్మరించుకోవాలి, దట్ టేక్స్ టైం. సో వాళ్ళు అది ఫస్ట్ కంప్లైంట్ చేసినారు,
దెన్ కొన్నిసార్లు నేను కొంచెం రౌడీగా కూడా బిహేవ్ చేయాల్సి చేయాలి, తప్పదు. అంటే మంచి పని చేయాలంటే చెడు అవ్వాలి. వస్తుంది. వాళ్ళది ఒక పెద్ద గ్యాంగ్ ఉంటుంది పికప్ బాయ్స్ది. వాళ్ళంతా వచ్చి నాతో దేవర్ లైక్ అంటే అమ్మ అట్లా ఎట్లా మా ఉపాధి పోతుంది మీరు అంటే నేనేమన్నా అంటే మీరు కరెక్ట్ చేస్తే సరే, లేదు అంటే మేము మా ఓన్ ట్రక్ పెట్టుకొని మేము చేస్తామని. మా ఉపాధి పోతుంది అంటే నేను మీ ఉపాధి పోయేది నేను మీకు ఉపాధి తీసేయాలని నా ఉద్దేశం కాదు. ఇట్లా యాక్చువల్గా సగ్రిగేటెడ్ వేస్ట్ రావడం వల్ల మీకే డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే పొడి చెత్త మంచిగా ఉంటుంది కదా, దానికి ఏమంటే ఏమి మురికి కాకపోతే బాగుంటుంది. వాళ్ళు ఎక్కువ కమ్ముకోవచ్చు కదా, అప్పుడు ఎక్కువ కమ్ముకోవచ్చు, మీ హెల్త్లు బాగుంటాయి, మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది. సో మీది నేను మీకు హెల్ప్ చేస్తున్నా, నేను మీ ఇది తీసుకెళ్ళట్లేదు, ఓన్లీ మీకు కొంచెం టైం ఎక్కువ అవుతుంది. నువ్వు ఒక్క ఆటో పెట్టే దగ్గర 2 ఆటోలు పెట్టాలి కరెక్ట్గా పిక్ చేసుకోవాలంటే, ఆర్ కొంచెం లాంగర్ టైం తీసుకోవాలి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఫస్ట్ కొన్ని రోజులు చేయించినాం వాళ్ళని, మీకు నచ్చితే చూడండి, ఐఎమ్ షూర్ మీకు నచ్చుతుంది అని వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడము చేపించిన ప్రాసెస్ కదండి. యా ఇట్స్ డెఫినెట్లీ ఎ బిగ్ ప్రాసెస్. యా అన్నీ మనకి ఏది ఉంటారేమో కదా, వాళ్ళు కూడా పికప్ బాయ్స్ మారుతారు, కాకపోతే బికాజ్ వాళ్ళంతా ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు మళ్ళీ అవుట్ సోర్స్ చేసే వెండర్స్. కరెక్ట్. సో వాళ్ళంతా ఏమంటే మెయిన్ ఒక పర్సన్ ఉంటారు, దాని కింద వాళ్ళు మల్టిపుల్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి శాలరీ ఉండదు. వాళ్ళంతా పికప్ మనము ఇస్తాం కదా ప్లాస్టిక్ కానీ వాళ్ళు అది అమ్ముకొని వాళ్ళ అది మాత్రమే వాళ్ళ ఇన్కమ్. కమ్యూనిటీస్ నుంచి ఇస్తారు కదా 200 పికప్ కోసమని, అది ఈ మెయిన్ పర్సన్ ఇన్కమ్. సో హీ ఈస్ ద పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ప్రొవైడ్ ద వెహికల్ ఫర్ దెమ్. అంటే వాళ్ళకి వెహికల్ ఇస్తాడైనా, ప్లస్ వాళ్ళు ఎవరైనా మారితే కొత్త వాళ్ళని తెచ్చి పెట్టే బాధ్యత ఆయనది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినారా, అందుకని పేమెంట్ ఇవ్వరా అండి? వాళ్ళు జనరల్గా ఇవ్వరు, అన్లెస్ కొంతమందికి అంటే వాళ్ళే, మనం ఇవ్వం కదా. సో అది వాళ్ళతో మాట్లాడడం, మీ కమ్యూనిటీస్తో మాట్లాడడం, కొత్త కమ్యూనిటీస్ ఏమొస్తున్నాయి వాళ్ళని ఎట్లా మళ్ళీ వెళ్ళి అప్రోచ్ అవ్వడం. అండ్ దానికోసమని మేము ఏం చేసినామంటే ఇంకా ఒక సూపర్వైజర్ని కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నామండి. ఒక సూపర్వైజర్ మా కాస్ట్ కాదు, వాట్ ఎవర్ వీఆర్ గెట్టింగ్. ఇప్పుడు అందరు కమ్యూనిటీస్లోంచి డబ్బులు వస్తాయి కదా మాకు, దాంట్లోంచి ఒక సూపర్వైజర్ షెడ్లో ఉంటారు, ఇంకొక సూపర్వైజర్ మనము మొత్తం కమ్యూనిటీస్కి వెళ్ళి చెక్ చేస్తారు. సో దాట్ వే వీ మేక్ షూర్ సగ్రిగేషన్ కరెక్ట్గా అవుతుంది అని. ఓకే. సో ఏదైనా ఒక కమ్యూనిటీలో ప్రాబ్లం ఉందనుకోండి, ఒక 10 ఇళ్లలో సరిగ్గా చేయట్లేదు, దెన్ ఆ కమ్యూనిటీకి రెగ్యులర్గా వెళ్తాడు అతనికి సూపర్వైజర్, వెళ్ళి అంటిల్ వాళ్ళు కరెక్ట్ చేసే వరకు సూపర్వైజ్ చేస్తాం అట్లా. సో సెగ్రిగేషన్ అయిపోయింది, తీసుకొచ్చేసారు. తర్వాత ఏంటి? తర్వాత ఏం చేస్తామంటే తడి చెత్తలో దాన్ని ఫస్ట్ షెడ్ చేస్తాం, షెడ్డింగ్ మిషన్ తీసుకొని అందులో షెడ్ చేస్తాం. తర్వాత కోకోపిట్ కలుపుతాం, కోకోపిట్ కలిపి కుప్పల్లాగేసి ఒక 45 days దాన్ని కలుపుతూనే ఉంటాం, టెంపరేచర్ చెక్ చేస్తుంటాం అందులో. అది మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు చేయాలి? అదే లేబర్ ఉంటారు అండర్ 1 సూపర్వైజర్, వాళ్ళు చేస్తారు. అవన్నీ చేసినాక మనకు 45 days డిపెండింగ్ ఆన్ ద వెదర్, కొంచెం వర్షాలు పడి చల్లగా ఉంటే ఎక్కువ రోజులు పడుతుంది, అదర్వైజ్ 35 to 40 daysలో ఎరువు అవుతుంది. దాన్ని మళ్ళీ తీసుకొని జల్లెడబట్టి వచ్చిన ఎరువుని మనం ఏమంటే ఈ కమ్యూనిటీస్ అందరు మనకు డబ్బులు ఇస్తున్నారు కదా, సో 50-50% వాళ్ళకు ఒక 50% ఎరువు వాళ్ళకి ఇచ్చేస్తాం, ఒక 50% మేము సేల్ చేసుకుంటాం. సో దట్ ఆ వచ్చిన డబ్బులతో మళ్ళీ మనకేమన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ మనకు మెయిన్ ఖర్చు ఉంటుంది మెయిన్. సో అదానికంతా వాడతాం. ఎన్ని చోట్ల చేస్తున్నారు ఇలా? 7 ప్లేసెస్లో చేస్తాం. 7 ప్లేసెస్లో. వన్ ఒకటి వచ్చి కోనూరులో ఉంది, మిగతావన్నీ హైదరాబాద్ అటుపక్కలే గండిపేట సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నాయి. ఎక్స్పాండ్ చేద్దాం అనుకోవట్లేదండి? చాలా పని అంటారా? అనుకుంటాము, మాకు ఎంత చేయాలంటే అంత చేయాలని ఉంటుంది. ఎవ్రీడే విల్ స్టార్ట్ ఇన్ ద మార్నింగ్. బట్ చాలామంది నాకు ఇప్పుడు వాలంటీర్స్ కూడా వచ్చారు, మాకు ఎంత వాలంటీర్స్ వస్తే అంత ముందుకెళ్ళగలం. ఇప్పుడు ఒక మోకిలా ఉందనుకోండి, మోకిలాలో మేము ఇప్పుడు ఒక 4-5 ఉన్నాం వాలంటీర్స్, గట్టిగా రోజు కూర్చొని దాని మీదే పనిచేస్తాం. సో అట్లా పనిచేసే వాళ్ళు మాకు ఒకరు అంటే ఇప్పుడు ఎవ్రీడే, ఇప్పుడు గండిపేట నుంచి మేము ఫస్ట్ హెల్ప్ తీసుకున్నాం, అరవింద్ గారు, రాజశ్రీ గారు, వీళ్ళంతా ఇప్పుడు కూడా శీతల్, షీ డస్ ఆల్ ద ట్రెజరర్ వర్క్ ఫర్ అస్, అంతా చూసుకుంటుంది తనే. అట్లా మాకు హెల్ప్ చేసే వాళ్ళు కావాలి మొత్తం. అంటే ఒక యూనిట్ని మొత్తంగా కొన్ని రోజులు హెల్ప్ ఇక్కడ నుంచి తీసుకొని కమ్యూనిటీ హెల్ప్గా ఎక్స్పాండ్ చేయొచ్చా? అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా కమ్యూనిటీలో? ఒక్కొక్కసారి ఇప్పుడు యూ ఆల్రెడీ బిల్డ్ వన్, ఒక సిస్టమ్ ఉంది మీకు, దెన్ అలా పక్కన ఇంకొక అలా చేద్దామని అట్లనే అయింది కదా. ఇప్పుడు ఫస్ట్ ఓన్లీ స్టార్టెడ్ విత్ గండిపేట్,
Correct. ఇప్పుడు అది నచ్చి ఖానాపూర్లో ఇంకొకటి, ఇంకొకటి అట్లా ఇప్పుడు వటినాగ్లపల్లిలో చేస్తున్నాం, అట్లా డిఫరెంట్ ప్లేస్లో చేస్తున్నాం కదా. కొన్ని ఏమో మేము వేస్ట్ వెంచర్స్ వాళ్ళతో కూడా రన్ చేపిస్తున్నాం, ఈవెన్ దో మేము అన్ని చూసుకున్నా వాళ్ళు రన్ చేస్తుంటారు. కొన్ని మేమే GWSఏ రన్ చేస్తుంది. వి స్టిల్ గెట్ హెల్ప్ ఫ్రమ్ GWS ఎంప్లాయీస్ ఆల్సో, ఈవెన్ మోకిలా యూనిట్ కూడా. సో అట్లా అంటే కొంచెం హెల్ప్ తీసుకోవాలి, కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ అక్కడ వాళ్ళే చూసుకునేటట్టు ఉంటే ఈజీ అవుతుంది గ్రో అవ్వడానికి. సో ఇలా చేస్తున్నప్పుడు సపోర్ట్ సిస్టమ్ గవర్నమెంట్ నుంచి ఎలా ఉంటుంది అంటారు? డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు మనకు ల్యాండ్ ఇచ్చారు, వాళ్ళు షెడ్ ఇచ్చారు, అండ్ ఇన్సినరేటర్ ఇచ్చారు. ప్రతీక్ జైన్ గారు అడిషనల్ కలెక్టర్ ఉండే అప్పుడు హీ అలాటెడ్ అస్ దిస్ ఇన్సినరేటర్ అంతా వచ్చేటట్టు చూశారు రూరల్ ఫండ్స్ నుంచి. ఎంపీడీఓ గారు హెల్ప్ చేశారు. సెక్రటరీ గారు నాతో పాటు రోజు తిరిగేది తను విలేజ్లో. తులసి గారు అని ఉండే, తను చక్కగా తిరగడం వల్లే విలేజ్ వాళ్ళు విన్నారు. కొంతమంది వినకపోతే షాప్ల వాళ్ళు చేయకపోతే తను లాకేసేది. మీరు అది సర్టిఫికేట్ కఠినంగా చేసింది పాపం తను, అందుకే అప్పుడు సెట్ అయిన ఉండే బాగా. సో అట్లా కొంచెం డెఫినెట్గా ఉంది, వాళ్ళ హెల్ప్ లేకపోతే మనం చేయలేమండి. ఇది ఒక వింగ్ అయితే, మీది మరో వింగ్ ఏంటంటే చక్కగా ఈ విత్తనాలు ఇవ్వడం. ఆ విత్తనాల వల్ల మన ఇంట్లోనే రకరకాల మొక్కలు మనం పెంచుకోవచ్చు. స్పెషలీ తినే మొక్కలు లైక్ ఆకుకూరలు అవ్వచ్చు, టొమాటోలు అవ్వచ్చు, మిరపకాయలు అవ్వచ్చు. ఇవన్నీ మీ ఓన్ ఫామ్ చిన్న అపార్ట్మెంట్లో ఉన్నా చేసుకోవచ్చు, పెద్ద స్థలాలు ఉన్నా చేసుకోవచ్చు అన్నది ఇంకో ఇనిషియేటివ్ మీది. దానికి ఎలా శ్రీకారం చుట్టారు? సో దానికి ఏమైందంటే, నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని ఇంకొక NGO అండి, అది ఇది 25 years నుంచి ఉంది ఆ NGO. కాకపోతే నాకు 2 years క్రితమే పరిచయం, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయింది అది. వాళ్ళ యాన్యువల్ డే ఉన్నప్పుడు నన్ను మా హస్బెండ్ని పిలిచారు అక్కడికి. సో మేము ఎప్పటివరకు చేస్తున్న సేవకి ఈవెన్ మా ఆయన కూడా చాలా చేస్తారు, డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ఇట్ లైక్. సో ఆయన మా ఇద్దరిని గుర్తించి మాకు వాళ్ళు అవార్డు ఏదో ఇచ్చారు. అప్పుడు పరిచయం అయ్యాక దెన్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని దెన్ మెల్లగా నేను తెలుసుకుని నేను అట్రాక్ట్ అయ్యాను వాళ్ళ సిస్టమ్కి. దాంట్లో వాళ్ళు దేశాడ్ మా దాంట్లో కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ది మీరు చూసుకోగలరా వింగ్ అని. ఎనీవే నేను కూడా అప్పటికే నేను చేస్తుండే, మా మోకిలాలో ఉమెన్కి టైలరింగ్ అదంతా ట్రైనింగ్ ఇప్పియడము, కుట్టు మిషన్ ఇవ్వడము, అట్లాంటివన్నీ కొన్ని ప్రోగ్రామ్స్ చేసి ఉండేదాన్ని. మా విలేజ్లో కూడా మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో కూడా చేసేవాళ్ళం మేము, మా అత్తమ్మ కూడా హెల్ప్ చేసేది దానికి. సో దెన్ వాళ్ళు అది మాది కూడా ఉంది కొంచెం చూసుకోరా అంటే దెన్ ఐ స్టార్టెడ్ లైక్ దాట్. బట్ వాళ్ళకి డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది, అండ్ న్యాచురల్ ఫార్మింగ్ది జై కిసాన్, TDF జై కిసాన్ అనే ప్రోగ్రామ్ ఉంది, అండ్ హెల్త్ది ఒకటి ఉంది. సో అట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉండేసరికి మనబడి అని ఇంకొక ప్రోగ్రామ్ ఉంది తెలంగాణ అయ్యేసరికి నేను ఐ వాజ్ అటెండింగ్ ఆల్ దేర్ ప్రోగ్రామ్స్. సో నేను క్యాన్సర్ క్యాంప్స్ బాస్టా త్రూ చేసినప్పుడు అండ్ ఇప్పుడు వీళ్ళ ద్వారా చేసినప్పటికీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద కేసెస్. సస్పెక్టేషన్ అనేది పెరిగింది. అంటే ఫైనల్గా ఇది రిజల్ట్ అని మేము అప్పుడే చెప్పలేం కదా, అంటే అట్లీస్ట్ ఇది వీళ్ళకు ఛాన్సెస్ ఆర్ దేర్ అన్నది చాలా పెరిగింది మేము అప్పుడు చేసినప్పటికీ ఇప్పటికి 12 years బ్యాక్కి ఇప్పటికి క్యాన్సర్. సో దెన్ దాట్ మేడ్ మీ థింక్ ఎందుకు అవుతుంది అనేది. అండ్ దెన్ వాళ్ళది ఈ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాసెస్ వాళ్ళు చెప్తుంటే నా రోల్ బేసిక్గా ఎట్లుండే అంటే నేను పీపుల్ని ఒక దగ్గర తేవడం. కానీ ఇప్పుడు మా ఊర్లో పెట్టినామనుకోండి క్యాంపు, వాళ్ళందరినీ ఒక దగ్గర చెప్పి ఓకే మేము మీకు అవగాహన కార్యక్రమం కల్పిస్తాం రండి అని చెప్పి కలెక్ట్ చేయడం నా పని ఉండింది అందులో. క్యాన్సర్ క్యాంప్ చేసినా అట్లాగే. బట్ అది చెప్పేటప్పుడు అక్కడ మా TDF వాళ్ళు వచ్చేసి ఇప్పుడు నరేంద్రన్న కానీ రాజేంద్ర వాళ్ళు వచ్చేసేసి చెప్పేవాళ్ళు వాళ్ళు అక్కడ ఎందుకు చెయ్యాలి మనము, మనకి ఎట్లా అవుతుంది, ఇప్పుడు క్రిమి సంహారకారాలు వాడడం వల్ల మన హెల్త్ ఎట్లా పాడవుతుంది, అంతే కదా, మన భూమి ఎలా పాడవుతుంది, భూమిని ఫస్ట్ పాడు చేస్తున్నాం ఎట్లా అవుతుంది అని వాళ్ళు చెప్పడం మొదలుపెట్టి మెల్లమెల్లగా దాని మీద అవగాహన పెంచుకోవడం మొదలుపెట్టిన. అన్న చాలా షేర్ చేస్తారు నరేంద్రన్న అసలు దాని మీద వచ్చిన ఇది ఆర్టికల్స్ అంతా అది చూసి దెన్ ఐ ఫెల్ట్ ఓ ఇన్ని రోజులు మనం ఇంత తింటున్నామా, పెస్టిసైడ్స్ మన కడుపులోకి ఇన్ని వెళ్తున్నాయా అనిపించింది. అంతకుముందు నాకు అసలు ఆర్గానిక్కి న్యాచురల్కి తేడా తెలిసేది కాదు. ఆర్గానిక్ పంట అంటేనే అసలు ఏమి మందులు లేకుండా పండిస్తారు అనుకునేదాన్ని. ఆ అన్న చెప్పే వరకు నాకు తెలియలేదు ఆర్గానిక్ అంటే అలౌడ్ పెస్టిసైడ్స్ పంప్ చేస్తారు అనేది. ఇది మనం తప్పకుండా నేర్చుకోవాల్సింది. ఆర్గానిక్ అంటే అలౌడ్ పెస్టిసైడ్స్, న్యాచురల్ అంటే న్యాచురల్, నో పెస్టిసైడ్స్. అయ్యా పురుగు పడితే మంచిది. TDF వాళ్ళు న్యాచురల్ విత్తనాలు, ఒరిజినల్ విత్తనాలు రెగ్యులర్గా షాప్లో దొరికేవి కాకుండా పాతవి
దాచిపెట్టినవి ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ ఆర్గనైజేషన్ వేరే మేము అందరికీ పంచాం. ఎందుకంటే నేటివ్ సీడ్స్ వల్ల ఏంటంటే వాటికి తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. సో మనకు విత్తనం గట్టిగా ఉన్నప్పుడే కదా పుట్టే పిల్ల కూడా బాగుంటుంది, రైట్? అప్పుడు మొక్క వచ్చినప్పుడు కూడా అది అంత తొందరగా పురుగు రాదు మీకు. మనకి ఈ తట్టుకుంటుంది, దానికి శక్తి ఉంటుంది, మోర్ శక్తి ఉంటుంది. అప్పుడు దానికి అట్రాక్ట్ అయ్యి నేను స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. ఇంకొక 2-3 ఫార్మింగ్ క్లాసెస్కి వెళ్ళాను. అంటే వాళ్ళు కొంచెం సజెస్ట్ చేశారు, వాళ్ళు కొంతమంది వచ్చి ప్రజెంట్ చేశారు. ఒకరోజు పెద్దది చేశాం నల్గొండ దగ్గర ఎక్కడో. అక్కడ వాళ్ళంతా బైరెడ్డి నరేష్ గారు ఇంకా కొంతమంది వచ్చి ప్రజెంట్ చేశారు అక్కడ. సో వాళ్ళ సిస్టమ్ ఏంటి అని వాళ్ళ ఫామ్కి వెళ్ళి ఈ సహజ విత్తనం వేసి వచ్చిన పంట వల్ల అండి ఆర్ మొక్క వల్ల ఏదైనా మళ్ళీ దాంట్లోంచి వచ్చిన విత్తనం సహజ విత్తనమే అవుతుందా? కరెక్ట్ కదా. సో దానివల్ల మనం దాన్ని ఎక్కువగా ప్రాపగేట్ చేయాలి. కరెక్ట్. అదే మన టీడీఎఫ్ వాళ్ళది ఏంటంటే మేము ఇప్పుడే రైతులకి మీరు అని ఎకరాలలో పండించమని మేము చెప్పట్లేదు. ఫస్ట్ సొంతంగా మీకు పండించుకోండి. అందుకని గ్రో యువర్ ఓన్ ఫుడ్ అని స్టార్ట్ చేసాం. సో గ్రో యువర్ ఓన్ ఫుడ్ అంటే మీ పంట మీరు పండించుకోండి, మీరు తినేది మీ మందమే. సో అట్లా మేము స్టార్ట్ చేసాం. అన్ని విత్తనాలు ఇచ్చాం. ఆ విత్తనాలని మీరు ఎక్కువ చేయండి, చేసి పక్క వాళ్ళకి పంచండి. సో అట్లా ఏంటంటే నేటివ్ సీడ్స్ పెరుగుతూ ఉంటాయి మనకి. మన చిన్నప్పుడు ఇప్పుడు పోయినాయి అన్ని చాలా వరకు. ఇప్పుడు మీరు ఆకుకూరలు మా చిన్నప్పుడు ఎన్ని తినేవాళ్ళం. నేను మా పెద్దమ్మతో వెళ్ళి పొలాలలో రోజు అన్ని పొలాల నుంచే గట్ల మీద నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు సైడ్ మేము మిల్లెట్ ఫార్మర్స్ తో చేస్తాం. 62 రకాల ఆకుకూరలతో మాకు భోజనం పెట్టారు. 62 రకాలు. దాని మెడిసినల్ వాల్యూ కూడా చెప్పారు. వర్క్ విత్ దెమ్ మిల్లెట్ ఫార్మర్స్తో మేము. ఫెంటాస్టిక్. అసలు 62 రకాల ఆకుకూరలు నేను అసలు ఎప్పుడు చూడలేదు. కరెక్ట్. అసలు వర్షాకాలం. కరెక్ట్. మేమేమంటే అసలు అంటే చాలా మందికి నేను చెప్తే కూడా నాకు చిన్నప్పటి నుంచి నేను అక్కడ పెరిగా కాబట్టి ఊర్లో పెరిగాను కాబట్టి నాకు చాలా ఆకుకూరలు తెలుసు. కానీ చాలా మంది మా ఫ్రెండ్స్కి చూపిస్తే వాళ్ళు అదేంటి అని విచిత్రంగా చూస్తారు. వాళ్ళకి అది అర్థం కూడా కాదు. దానివల్ల మెడిసిన్ వాల్యూ చెప్పేవాళ్ళు. దీంతో మోకాలు నొప్పులు తగ్గుతాయి, దీంతో తలనొప్పి తగ్గుతుంది, దీంతో అదేంటి థైరాయిడ్ రాదు, ఇవన్నీ చెప్తారు వాళ్ళు. అసలు మన ఆయుర్వేదం అంతా మన చుట్టే ఉండిందండి. మనం అవన్నీ పోగొట్టుకొని మళ్ళీ వెతుక్కుంటున్నాం. సో మన తెలంగాణ బడి అది ఆ ప్రాజెక్ట్ ఏంటి అసలు అండ్ ఏం చేస్తున్నారు? మన తెలంగాణ బడి ద్వారా మేము డిఫరెంట్ ఇది చేస్తామండి. ఒకటి వచ్చేసి స్కూల్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నప్పుడు చేస్తాం. అంటే వాళ్ళకి బిల్డింగ్ కట్టడం కావచ్చు, బెంచ్లు ఇవ్వడం కావచ్చు, అట్లా. అది కాకుండా మాదొకటి స్లో ప్రాజెక్ట్ అని ఉందండి. అంటే సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్. సో ఫస్ట్ గూడూరులో స్టార్ట్ చేసాం, భువనగిరి దగ్గర. మహేంద్ర గారు అని ఉన్నారు టీడీఎఫ్లో. సో అతను అక్కడ స్టార్ట్ చేశారు. ఆయన చదువుకున్న విలేజ్ అక్కడ అది. సో ఆ స్కూల్లో ఫస్ట్ కంప్యూటర్ ల్యాబ్ సెటప్ చేశారు. అండ్ దెన్ VR అంటే వర్చువల్ రియాలిటీ సెట్స్ ద్వారా గవర్నమెంట్ సిలబస్ ఉంటుంది కదా 6th to 10th క్లాస్, ఆ సిలబస్లో సైన్స్ ప్రాజెక్ట్స్ ఏవి ఉన్నాయో అన్నిటికీ VR సెట్స్ ద్వారా మనం ఒక కరికులం, అదే కరికులం యూస్ చేసి మనం అవి డెవలప్ చేసాం. చేసి ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఫస్ట్ గవర్నమెంట్ టీచర్స్ పాఠాలు చెప్తారు. చెప్పినాక దాన్ని మళ్ళీ మా VR సెట్లో చూపిస్తాం పిల్లలకి. VR సెట్లో ఏంటంటే ఇప్పుడు మీకు గుండె ఉందనుకోండి, ఊరికే చెప్తే అర్థమయ్యే కంటే బొమ్మ విజువల్గా యూ కెన్ సీ ఇట్ అన్నట్టు. మొత్తం ఆ నర్వ్స్ ఎట్లుంటాయి, దమనులు అంటే ఏంటి, సిరులు అంటే ఏంటి, అది మొత్తం ఎట్లా కొట్టుకుంటుంది, బ్లడ్ ఎక్కడి నుంచి ఎట్టిపోతుంది, అదంతా బాగా కనబడుతుంది. అది ఎగ్జాంపుల్. అట్లాగే సోలార్ సిస్టమ్ అట్లాంటివన్నీ కూడా డెవలప్ చేశారు. సో పిల్లలు ఏంటంటే వాళ్ళకి చాలా ఉత్సాహం పెరుగుతుంది అది చూడాలనుకున్నది. వర్చువల్గా చూస్తున్నారు కాబట్టి అదొక మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. దానివల్ల స్కూల్లో మాకు అటెండెన్స్ ఇంప్రూవ్ అయింది. పిల్లల్లో ఇంట్రెస్ట్ పెరిగి, ఆసక్తి పెరిగి వాళ్ళు చక్కగా చాలా మంచిగా పాస్ అయ్యారు. పర్సంటేజ్ ఆఫ్ పాస్ పెరిగింది. అండ్ ఈసారి ఈవెన్ స్కూల్లో అడ్మిషన్స్ పెరిగాయి గవర్నమెంట్ స్కూల్లో. ఫస్ట్ ఇయర్ అది సక్సెస్ అయ్యాక లాస్ట్ ఇయర్ మేము ఇంకొక మండల్లో కూడా చేసాం. ఫస్ట్ ఓన్లీ ఒక స్కూల్లో చేసాము. తర్వాత దాన్ని అంటే ఒకటే స్కూల్లో అందరు పిల్లల్ని తీసుకురావడం కష్టం అవుతుందని దెన్ వీ బాట్ ఎ వ్యాన్ని. దాంట్లో అందుకే సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ అన్నాం. అందులోనే VR సెట్స్, ఒక టీచరు అండ్ ఎక్స్పెరిమెంట్ కిట్స్ కూడా తీసుకెళ్తాం. అందులోనే తీసుకెళ్ళి ఈరోజు ఈ విలేజ్లో చెప్తాము అంటే ఆ లెసన్స్ అయిపోయే వరకు. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ స్కూల్.
అట్లా ఆ టీచర్స్తో మనకు మెయిన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచే పర్మిషన్స్ తీసుకుంటాము. అట్లా వెళ్ళి మండల్స్ కవర్ చేస్తున్నాం అక్కడ. ఇప్పుడు 2 మండల్స్ కవర్ చేస్తున్నాం. మీకు 2 విషయాలు మంచిగా అయ్యాయి. ఒకటేమో పాస్ పర్సంటేజ్ పెరిగింది, అడ్మిషన్స్ కూడా పెరిగాయి. అంటే అంతేకాకుండా అంటే పిల్లల్లో మెయిన్ ఏమంటే చదవాలన్న ఇంట్రెస్ట్, ఆసక్తి పెరిగింది. అప్పటి వరకు ఏదో వెళ్ళినమా వచ్చినమా, కొంతమంది రారు అట్లా కదా. సో అట్లా వాళ్ళకి ఒక మంచి కేవలం పుస్తకం లేకుండా మీకు వర్చువల్ రియాలిటీలు చూపిస్తున్నారు. చాలా డిఫరెన్స్ ఉంది. అలా తేడా కనిపిస్తుంది. పిల్లలకు చాలా నచ్చిందండి ఆ కాన్సెప్ట్. అండ్ గవర్నమెంట్ కూడా నచ్చి కస్తూరిబా స్కూల్లో కూడా చెప్పమని ఇచ్చేశారు. సో 48 కస్తూరిబా స్కూల్స్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేసాము. ఇంకా చేయమని అడుగుతున్నారు, కానీ అది మాకు శక్తికి మించిన పని. మాకు మోర్ ఫండ్స్ కావాలి. మరి గవర్నమెంట్ ఇవ్వట్లేదా? గవర్నమెంట్ ఇవ్వట్లేదు. మా యూఎస్ ఎంతమంది ఎన్ఆర్ఐస్ చేస్తారండి అంటే గవర్నమెంట్ కూడా చేయాలి కదా. ట్రూ. మేబీ ఇన్ ద ఫ్యూచర్ వాళ్ళకి ఒకసారి నచ్చాక వాళ్ళే అడాప్ట్ చేసుకుంటారో తెలీదు. బట్ ఇప్పటికైతే మాకు చాలా మంది ఎన్ఆర్ఐ డోనర్స్ ఉన్నారండి. వాళ్ళు ఇస్తున్నారు. బట్ ఎంత లోకల్ డోనర్స్ కొంతమంది ఉన్నారు. మనకు 100 మంది పిల్లలకు చదివించాలంటే 1 లక్ష రూపాయలండి ఈ విఆర్ సిస్టమ్ది. అంటే విఆర్ సిస్టమ్ కొనడం, అంటే అవి విఆర్ హెడ్సెట్స్ ఉంటాయి కదా, అవి కొనడం కావచ్చు, టీచర్ కావచ్చు, బస్ వ్యాన్ ఖర్చులు అవి కలుపుకుంటే మనకి ఒక 100 మంది పిల్లలకు మనం చెప్పాలనుకుంటే 1 lakh rupees ఖర్చు అవుతుందండి. సో అట్లా అంటే ఇఫ్ ఎనీబడి ఈజ్ దేర్ దే వాంట్ టు కాంట్రిబ్యూట్, దట్ వుడ్ బి గ్రేట్ హెల్ప్. చాలా మందికి అంటే మీ వల్ల ఒక 100 మంది పిల్లలకి హెల్ప్ అయిందంటే వాళ్ళు చదువుకోవాలనుకుంటారు, డ్రాప్ అవ్వరు స్కూల్ నుంచి. సో యు ఆర్ క్రియేటింగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ దెమ్. It helps that way. మనం ఒక పని చేయొచ్చు, ఈ పాడ్కాస్ట్ కింద we can give the links and వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు they can donate. Yeah, that would be great help. Okay. ఒక మ్యారథాన్ రన్స్ చేశారు మీరు, ఎస్పెషల్లీ ఎథనిక్ వేర్ గురించి. అండ్ ఎథనిక్ వేర్ వల్ల రన్స్ వల్ల ఇట్ బెనిఫిట్ అండి సొసైటీలో. డెఫినెట్గా అండి. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే మాది ఒక చిన్న గ్రూప్ ఉంది, ట్రెక్కింగ్ గ్రూప్. ఇది చిన్నగా ఒక 8 మందితో స్టార్ట్ అయింది. ఊంచాయి అని అమితాబ్ బచ్చన్ మూవీ చూసింటారు మీరు, అందులో వాళ్ళు వెళ్తారు కదా. సో వై నాట్ వి అనుకున్నాం. అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే మనం ఒకటేసారి అట్లా వెళ్ళలేము, పెద్ద పెద్ద సినిమాల్లోనే జరుగుతాయి. సో చిన్నగా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అట్లా చిన్నగా ట్రెక్స్ వెళ్ళేవాళ్ళం. ఒక 8 మందితో మొదలైంది. తర్వాత ఇప్పుడు ఇట్స్ మోర్ దాన్ 120 people in the group. Actually it's more now. సో అట్లా మేము స్టార్ట్ చేసి వెళ్ళేవాళ్ళం. సో దానికి ఏమనిపించిందంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ దే డోంట్ కమ్ ఫార్వర్డ్ అని. అందుకని అది ఎంకరేజ్ చేయడానికి ఉమెన్ అంటే మనం జనరల్గా వాళ్ళ నుంచి వాళ్ళ గురించి మర్చిపోయి మిగతా మన చుట్టుపక్కల ఉన్న అందరు కేర్ తీసుకుంటాం, కానీ మన గురించి మనం మర్చిపోతాం కదా. సో అట్లా జరగొద్దు, ఉమెన్ షుడ్ ప్రయారిటైజ్ దేర్ హెల్త్ అన్న కాన్సెప్ట్తో మేము ఈ సారథాన్ అని ఫస్ట్ ఎడిషన్ స్టార్ట్ చేసామండి. ఎట్ ద సేమ్ టైం లోకల్ బిజినెసెస్ అండ్ లోకల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడానికి స్టార్ట్ చేసాం. సో దెన్ నెక్స్ట్ ఇయర్కి ఏమైంది, వి థాట్ ఓకే ఇది బాగానే ఉంది, బట్ మన హెల్త్ బాగుండాలంటే ఎక్సర్సైజ్ ఒకటే సరిపోదు, మనం మంచిగా ఫుడ్ కూడా కరెక్ట్ ఫుడ్ తినాలి, అండ్ మన గాలి బాగుండాలి, మన ఎన్విరాన్మెంట్ బాగుండాలనే విషయంతో దెన్ వీ సెడ్ ఓకే జీడబ్ల్యూఎస్ ఎనీవే ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఇట్. అండ్ మాకు షెడ్లో అక్కడ మోకిలా పెద్దదయ్యేసరికి ఫస్ట్ ఉన్న షెడ్ సరిపోలేదు, సెకండ్ షెడ్ అవసరమైంది. సో వై నాట్ మనము కొంచెం ఫండ్స్ కూడా కలెక్ట్ చేద్దాము అన్నట్టుగా వీ స్టార్టెడ్ యాజ్ ఏ కొంచెం పెద్దగా చేసాం సెకండ్ ఇయర్ సారథాన్. సో దాంట్లో మేము ఈవెన్ వీ ప్రమోటెడ్ హ్యాండ్లూమ్స్, ఎందుకంటే ఇవన్నీ నైలాన్ అవంతా వద్దు అన్నట్టుగా వీ ప్రమోటెడ్ హ్యాండ్లూమ్స్. అండ్ దెన్ వచ్చిన ఫండ్స్ తోటి షెడ్ కట్టించాం సెకండ్ ఇయర్లో. అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్లో ఏమైందంటే కొంతమంది మెన్ వచ్చారు, హైదరాబాద్ రన్నర్స్, దే ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్. వాళ్ళు వచ్చేసేసి ఏమన్నారంటే వై ఓన్లీ ఉమెన్, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళు ధోతిలో వచ్చేసారు కొంతమంది. సో ఓకే దెన్ ఎవ్రీబడి ఇంకెంత పెద్దదైతే అంత బెటర్ కదా మనకు. అందుకని వై నాట్ మేక్ ఇట్ ఎథనిక్ రన్ అని మేము దాన్ని ఎథనిక్ రన్గా ఈసారి ప్రజెంట్ చేసాము. ఈసారి ఫస్ట్ ఇయర్ 100 people వచ్చారు, సెకండ్ ఇయర్ 300, అండ్ దిస్ ఇయర్ సక్సెస్ఫుల్లీ 500 peopleతో రన్ చేసాము. ఫండ్స్ కూడా వచ్చాయండి. అండ్ దిస్ ఇయర్ వచ్చిన ఫండ్స్తో మేము కొత్త ఇన్సినరేటర్ కొంటున్నాం మోకిలా యూనిట్ కోసం. అండ్ ఆల్ అవర్ జీడబ్ల్యూఎస్ మెంబర్స్ అండ్ మా హైదరాబాద్ రన్నర్స్ అండ్ చాలా మంది బిల్డర్స్, దే ఆల్ సపోర్టెడ్ అస్. మనం ఏంటంటే గంగైనా యమునైనా గోదావరైనా మనం దాన్ని దేవుడిగా భావిస్తాం. కరెక్ట్. మనకి జలం చాలా ఇంపార్టెంట్, కానీ దాంతోపాటు అవి తాగడంతో పాటు దాంట్లో పూలు వేస్తాం, దాంట్లో రకరకాల పదార్థాలు వేస్తాం, అండ్ సహం కాలుష్యం చేస్తాం. భక్తి ఉండొచ్చు కానీ కాలుష్యం కూడా ఎక్కువ అవుతుంది. సో దాన్ని ఎలా అడ్రస్ చేస్తున్నారు మీరు?
డెఫినెట్గా మనలో ఒక బాధ్యత అనేది రావాలండి. మేము క్లీనప్ చేస్తున్నాం. మాకు సండేస్ వెళ్ళి మేము అందరూ మంచిగా గండిపేట అండి, గండిపేట్ లేక్, హిమాయత్ సాగర్ లేక్ మేము క్లీనప్ చేస్తాం. అందరూ మంచిగా, ఇంకా సండే అంటే ముసుగుదన్ని పడుకొని ఉంటారు, బట్ మేము మాత్రం 6 గంటలకోపు అక్కడ ఉండి 8 గంటలు 9 గంటల వరకు అక్కడే మేము క్లీనప్ చేస్తాం. కానీ అంటే వీ ఫీల్ లైక్ పీపుల్ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు మనము ఎంతసేపు పూజలు చేస్తాం, ఇప్పుడు గాలి, భూమి, నీరు అన్ని మనకు దేవుళ్ళే కదా, ఎందుకు పాడు చేస్తారు మీరు వాటిని? నీళ్ళలో తీసుకెళ్ళి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన గణేష్ చతుర్థి తీసుకుందాం, అప్పటి వరకు పూజ చేస్తాం, ఆ తర్వాత తీసుకెళ్ళి ఏదో నీళ్ళు, అవి మంచిగా ఉండవు అసలు, ఆ నీళ్ళు అందులో వదిలేసి వస్తాం. అండ్ అవి మట్టి ఉండవు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుంది, దానికి కెమికల్ కలర్ కోటింగ్ వేస్తారు, వాటి వల్ల వాటర్ పాడవుతుంది, అవన్నీ దానివల్ల జలచరాలకు కష్టమవుతుంది, అంటే నీ వల్ల ఒక ప్రాణం పోతుంది, రైట్? ఎన్నో ప్రాణాలు ఆ నీళ్ళలో ఉండేవి, అండ్ మళ్ళీ ఆ నీళ్ళు తాగిన వాళ్ళు కూడా కంటామినేటెడ్ కదా, అది దానివల్ల జబ్బులు వస్తున్నాయి మనకి. సో పీపుల్ ఆర్ నాట్ థింకింగ్ దాట్. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ దివాళీ తీసుకుంటే టపాకాయలు కాల్చేస్తామండి, సో దానివల్ల ఎంత గాలి పాడవుతుంది, గాలి కూడా దేవుడే కదా, సో మన హనుమంతుడిని మనం కించపరిచినట్టే కదా, రైట్? ఎందుకు చేస్తున్నాం మనం అట్లా? మనం భక్తి అంటాం, భక్తి ఎక్కడ చూపిస్తున్నారు మీరు? ఇవన్నీ కాపాడుకునే బాధ్యత మనది కాదా? ఇప్పుడు భూమి అంటాం, భూ అని ఉమ్మేస్తారు ఎక్కడ పడితే అక్కడ, ఎందుకు ఉమ్ముతారు? ఇప్పుడు మీ భూమి దేవుడైనప్పుడు ఎందుకు ఉమ్ముతున్నావు నువ్వు భూమి మీద? ఎక్కడంటే అక్కడ యూరినేట్ చేస్తారు, వై? అట్లా కాకుండా బాధ్యతగా ఉండాలండి. లైక్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు బాసరా టెంపుల్ వెళ్ళానండి ఒకరోజు, అక్కడ కట్టలుగా బట్టలండి, ఆ నీళ్ళలో నుంచి లేసి వచ్చి ఆ బట్టలన్నీ అక్కడ వదిలేస్తారు. అంటే హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్? నీ రెస్పాన్సిబిలిటీ కాదా నీ బట్టల్ని నువ్వు వేయడం? అంటే అక్కడ వదిలేసి, ఇప్పుడు శనీశ్వర ఆలయం అంటారు, అక్కడ ఏదో వదిలేసి వస్తారు. ఇట్లా వదిలేయడం వల్ల నీకేం లాభం వస్తుందో మనకు తెలియదు. అంటే ఐఎమ్ నాట్ అగేనిస్ట్ ఎనీ కల్చర్ ఆర్ ఎనీ పద్ధతులు, కానీ పద్ధతులు అనేవి మన చిన్నప్పుడు ఇలా లేవేమో. నాకు తెలిసి చిన్నప్పుడు మేమేం అట్లా పాడు చేసేవన్నట్టు గుర్తులేదు నాకు. మట్టితో వినాయకుడు ఉండే చిన్నది, మన హౌస్లతను చేసి ఇచ్చేవాడు, రైట్? హౌస్లో అయినా అంటే తెలుసు అనుకుంటా, గోల్డ్ స్మిత్ చేసి ఇచ్చేవాడు. దానికి చక్కగా మేము మంచిగా బియ్యం గింజలతో ఆ ఛత్రిని డెకరేట్ చేసి అట్లా పెట్టుకొని అట్లా చేసేవాళ్ళం. సో ఆయన ఆర్మీ ఆఫీసర్. మేము ఒకసారి పోస్టింగ్ వచ్చింది, చిన్న విలేజ్ కాల్డ్ భరత్పూర్, రాజస్థాన్. మాకు పప్పు కావాలన్నా ఉప్పు కావాలన్నా ఆగ్రా వెళ్ళాలి, అంత టైట్ ఏం ఉండేది కాదు. అదొక ఆర్మ్ డిఫెన్స్ వర్క్ షాప్. వినాయక చవితి వస్తే మేము మీరు అన్నట్టు పసుపును ఆట, గోధుమ పిండితో నేను వినాయకుడిని చేసి అట్లాగే పూజ చేసుకున్నాం. దొరికిన ఆకులు అక్కడ ఏమి దొరికితే అక్కడ కంటోన్మెంట్లో అలాగే చేసుకున్నాం. దాన్ని అట్లాగే మగ్గులో వేసేసాం, అయిపోయింది. మేము నిమజ్జన అక్కడే వేసేసాం చెట్లు, వినాయక చవితి అయిపోయింది. ఇట్స్ ఆల్ అబౌట్, అంటే మీరు ఎంత భక్తిగా పూజ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అంటే, ఆల్ ఇట్ స్టార్టెడ్ ఈజ్ పీపుల్ని ఒక దగ్గర గ్యాదర్ చేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయింది మన వినాయక చవితి, సోషల్ కాజ్. కానీ ఇప్పుడు ఏమైంది, అది గల్లీకి ఒక వినాయకుడు, నువ్వు ఇంత పెద్దగా పెట్టినావు, నేను ఇంత పెద్దగా పెట్టినా, నేను డీజే ఇంత సౌండ్ పెట్టినా, నువ్వు డీజే ఇంత సౌండ్ పెట్టినావు, అంతే తప్ప అందులో భక్తి ఎక్కడుందనేది కనబడట్లేదు. సో అట్లా కాకుండా మనమంతా మళ్ళీ మన మూలాలకు వెళ్ళడం వల్ల మన భూమిని, మన గాలి ఇది ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా అవసరం. చాలా మంది అబ్రాడ్ వెళ్ళి చదువుకుని లేకపోతే సంపాదించుకుని వచ్చేస్తూ ఉంటారు. మీరు వచ్చారు, కానీ మీరు మన దేశానికి సేవ చేయాలన్న ఒక మంచి దృక్పథంతో వచ్చారు. అండ్ మీలాగా చాలామంది ఎన్ఆర్ఐస్ అండ్ లోకల్ ఇక్కడున్న వాళ్ళు కూడా కలిసి ఒక ఆర్గనైజేషన్లా స్టార్ట్ చేసి, గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళ వంతు సహాయం వాళ్ళు అందజేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కమ్యూనిటీ కొలాబరేషన్ అని చెప్పాలి. ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరు ఇవన్నీ చేస్తున్నారని. వేర్ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి, ఒక సంస్థ నడిపిస్తున్నారు, చాలా ఖర్చుతో కూడినటువంటిది, ప్లస్ పెరుగుతోందే కానీ పొల్యూషన్ ఏం తగ్గట్లేదు. సో వేర్ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? రియలీ వాంట్ టు లైక్ ఒక శంకర్పల్లి, ఇప్పటికైతే నా నెక్స్ట్ టార్గెట్ అంటే కమింగ్ 1 year 2 years టార్గెట్ శంకర్పల్లి మొత్తం మండలి చేయాలని ఉంది నాకు. అట్లాగే స్లోలీ, అంటే ఇప్పుడు ఇది డబ్బుతో, ప్రతి విలేజ్లో డబ్బుతో చేయలేం మనం, ఎందుకంటే ఇప్పుడు మోకిలాలో గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, గండిపేటలో గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో దానివల్ల డబ్బు ఇవ్వగలుగుతున్నారు, మేము చేయగలుగుతున్నాం.
సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ మెథడ్స్, మనం ఎట్లా ఈజీగా చేయగలము అనేది. సో నేను దాని మీద కూడా కొంచెం రీసెర్చ్ చేశాను. లైక్ బిఎస్ఎఫ్ అని బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ అని ఒకటి ఉంది. సో అది చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ దాన్ని కొంచెం మన ఇప్పుడు ఉమెన్తో గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళతో అది చేస్తే ఒక మంచి ఇన్కమ్ వస్తుంది అనుకుంటున్నాను నేను. విలేజెస్లో అది స్టార్ట్ చేసి చూద్దామని చూస్తున్నాను నేను. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాగానా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళతోటి ఒక బిజినెస్ కింద. బికాజ్ అది ఏముండదు దాంతో, మీకు ఆ లార్వాని అమ్ముకోవచ్చు అండ్ వెంటనే 7 రోజులు 10 రోజులలోనే మీకు ఎరువు వచ్చేస్తుంది అండ్ చెత్త అంతా పోతుంది కదా. ఈజ్ లైక్ ఎవ్రీబడి ఎవ్రీవేర్, ఎక్కడిదక్కడ చెత్త క్లియర్ అయిపోవాలి. పెద్దగా జవహర్ నగర్ తరలించాల్సిన అవసరం రాకుండా ఎక్కడ చెత్త అక్కడే క్లియర్ అయిపోతే బాగుంటుందని. సెల్ఫ్ కంట్రోల్ అండ్ మండల్ లెవెల్లో విలేజ్ లెవెల్లోనే అది టేకెన్ కేర్ కావాలి. సో అది గ్రో అవ్వడానికి ఐ వాంట్ టు డూ వాట్ ఎవర్. యా, చాలా బాగుందండి. లెట్ us know how we can help you. Sure, కమ్యూనిటీ సర్వీసెస్ లో తప్పకుండా మేము ఉంటాం. That's థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ వాణి గారు. థ్యాంక్ యూ. అండ్ చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ ఇంట్లో నుంచే ప్రారంభం అవుతే బాగుంటుంది మార్పు అనేది. సో మనం ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ మన పిల్లలకి ప్లాస్టిక్ లేకుండా, మీరు అన్నట్టు గుట్కా లేకుండా భూమిని మట్టుకే చూడాలంటే భూమిలో డెఫినెట్లీగా ఇలాంటి మార్పులు ఇప్పుడే మొదలు పెట్టాలి. అదర్వైజ్ ఇల్ బీ టూ లేట్. ఆల్రెడీ చూస్తున్నాం ఎక్కడ అవలాంచెస్ ఎలా అవుతున్నాయి, వరదలు ఎలా వస్తున్నాయి, అన్టైమ్లీ సీజన్స్ ఎలా వస్తున్నాయి, మనం ఆల్రెడీ చూస్తున్నాం, విట్నెస్ చేస్తున్నాం. సో ఐ థింక్ ఇట్స్ అవేకనింగ్ కాల్. కరెక్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి వాణి గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. బాయ్.